రాబోయే ఐపీఎల్ సీజన్ లో టాప్ 10 బెస్ట్ ఫారిన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్స్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 10 రహ్మనుల్లా గుర్బాజ్. ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గుర్బాజ్ ఈసారి మళ్ళీ కేకేఆర్ తరపున బరిలోకి దిగనున్నాడు. లాస్ట్ సీజన్ కూడా కేకేఆర్ టీంలోనే ఆడిన గుర్బాజ్ యావరేజ్ పర్ఫార్మెన్స్ చేశాడు. మొత్తం 13 మ్యాచ్లు ఆడి కేవలం 238 రన్స్ మాత్రమే చేయగలిగాడు. కానీ రీసెంట్ టైంలో టీ20 ఫార్మాట్ లో గుర్బాజ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. నెక్స్ట్ ఐపీఎల్ లో గనుక టీంలో ప్లేస్ దక్కితే మాత్రం తన నుండి బెటర్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెంబర్ 9 రియాన్ రికాల్టన్. సౌత్ ఆఫ్రికా యంగ్ వికెట్ కీపర్ రియాన్ రికాల్టన్ ఈసారి రాబోయే ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరపున ఆడబోతున్నాడు. రికాల్టన్ కి ఐపీఎల్ లో ఆడిన ఎక్స్పీరియన్స్ లేకపోయినా అరౌండ్ ద వరల్డ్ అన్ని టీ20 లీగ్స్ లో కూడా ఆడిన అనుభవం ఉంది. తన వికెట్ కీపింగ్ స్కిల్స్ కూడా బాగుంటాయి. అలాగే రీసెంట్ గా తన ఫామ్ చూసుకున్న కన్సిస్టెంట్ గా రన్ స్కోర్ చేస్తున్నాడు. నెంబర్ 8 జోష్ ఇంగ్లీష్. ఆస్ట్రేలియాకి చెందిన వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ జోష్ ఇంగ్లీష్ రాబోయే ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడబోతున్నాడు. మెగా ఆక్షన్ లో పంజాబ్ మేనేజ్మెంట్ ఇంగ్లీష్ ని 2.6 కోట్లకు కొన్నారు. ఇంగ్లీష్ కి కూడా ప్రీవియస్ గా ఐపీఎల్ లో ఆడిన ఎక్స్పీరియన్స్ లేదు, బట్ చాలా టీ20 లీగ్స్ అయితే ఆడాడు. తను పర్ఫెక్ట్ గా టీ20 ఫార్మాట్ కి సెట్ అయ్యే ప్లేయర్. అగ్రెసివ్ గా ఆడతాడు అండ్ వికెట్ కీపింగ్ కూడా బాగా చేస్తాడు. ప్లేయింగ్ లెవెల్లో ఎక్కువగా ఛాన్స్ దొరికితే తన నుండి కూడా మంచి పర్ఫార్మెన్స్ రావచ్చు. నెంబర్ 7 ట్రిస్టాన్ స్టబ్స్. ఈ సౌత్ ఆఫ్రికా యంగ్స్టార్ రాబోయే ఐపీఎల్ సీజన్ లో తిరిగి ఢిల్లీ టీం తరపున బరిలోకి దిగనున్నాడు. ఢిల్లీ మేనేజ్మెంట్ 10 కోట్లతో స్టబ్స్ ని రిటైన్ చేసుకున్నారు. లాస్ట్ సీజన్ ఐపీఎల్ లో స్టబ్స్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. 14 మ్యాచ్ల్లో 378 రన్స్ స్కోర్ చేశాడు. ఎర్లీగా వికెట్స్ పడిన టైంలో బ్యాటింగ్ కి వచ్చి మంచి నాక్స్ ఆడతాడు. లాస్ట్ సీజన్ కి టీంలో పంత్ ఉండడం వలన కీపింగ్ చేసే అవకాశం లేదు. రీసెంట్ గా చూసుకున్న స్టబ్స్ చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. నెంబర్ 6 డెవాన్ కాన్వే. ఐపీఎల్ లో తక్కువ టైంలో సక్సెస్ అయిన ఫారిన్ ప్లేయర్ లో డెవాన్ కాన్వే ఒకడు. లాస్ట్ సీజన్ గాయం కారణంగా దూరమైన కాన్వేని మెగా ఆక్షన్ లో 6.25 కోట్లకి మళ్ళీ సిఎస్కే టీం తీసుకున్నారు. టాప్ ఆర్డర్ లో కన్సిస్టెంట్ గా బ్యాటింగ్ చేస్తాడు. ఇప్పటి వరకు 23 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన కాన్వే 923 రన్స్ చేశాడు. చెన్నై టీంలో ధోని వికెట్ కీపర్ గా చేస్తాడు కాబట్టి కాన్వే బ్యాకప్ వికెట్ కీపర్ గానే ఉంటాడు. నెంబర్ 5 క్వింటన్ డికాక్. లాస్ట్ సీజన్ వరకు లక్నో టీంలో ఆడిన క్వింటన్ డికాక్ రాబోయే సీజన్ లో కేకేఆర్ టీం తరపున ఆడబోతున్నాడు. ఐపీఎల్ లో సక్సెస్ఫుల్ ఓవర్సీస్ ప్లేయర్ లో డికాక్ ఒకడు. కన్సిస్టెన్సీ, యాక్యురసీతో పాటు రన్ స్కోర్ చేస్తాడు. ఇప్పటి వరకు 107 ఐపీఎల్ మ్యాచ్ల్లో ఆడిన డికాక్ 3157 రన్స్ స్కోర్ చేశాడు. ఇంకా డికాక్ వికెట్ కీపింగ్ గురించి అయితే మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నెంబర్ 4 నికోలస్ పురాన్. వెస్టిండీస్ డేంజరస్ బ్యాట్స్మెన్ నికోలస్ పురాన్ రాబోయే ఐపీఎల్ సీజన్ లో లక్నో టీం తరపున ఆడబోతున్నాడు. లక్నో మేనేజ్మెంట్ పురాన్ కి 21 కోట్ల భారీ మొత్తం ఇచ్చి రిటైన్ చేసుకున్నారు. టీ20 ఫార్మాట్ లో పురాన్ ఎంత డేంజరస్ బ్యాట్స్మెన్ మనందరికీ తెలుసు. లాస్ట్ సీజన్ లో పురాన్ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేశాడు. 180 స్ట్రైక్ రేట్ తో ఆల్మోస్ట్ 500 రన్స్ స్కోర్ చేశాడు. అయితే లాస్ట్ సీజన్ లో ఎక్కువగా వికెట్ కీపింగ్ చేసే అవకాశం రాలేదు. ఈసారి కూడా లక్నో టీంలో పంతున్నాడు కాబట్టి పురాన్ వికెట్ కీపింగ్ చేసే అవకాశం రాకపోవచ్చు. నెంబర్ 3 ఫిలిప్ సాల్ట్. లాస్ట్ సీజన్ కేకేఆర్ టీంలో ఆడిన ఈ ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాట్స్ రాబోయే ఐపీఎల్ లో ఆర్సీబీ తరపున బరిలోకి దిగనున్నాడు. లాస్ట్ ఐపీఎల్ సీజన్ లో కేకేఆర్ తరపున చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. 12 మ్యాచ్ల్లో 180+ స్ట్రైక్ రేట్ తో 435 రన్స్ స్కోర్ చేశాడు. దాంతో ఆర్సీబీ ఈసారి ఐపీఎల్ కోసం 11.5 కోట్లు పెట్టి మరి ఫిల్ సాల్ట్ ని దక్కించుకున్నారు. రీసెంట్ గా చూసుకున్న టీ20 ఫార్మాట్ లో సాల్ట్ చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. అలాగే ఆర్సీబీ టీమ్ కి ఫిల్ సాల్ట్ వికెట్ కీపింగ్ చేయబోతున్నాడు. నెంబర్ 2 హెన్రిచ్ క్లాసెన్. రాబోయే సీజన్ లో క్లాసెన్ ఎస్ఆర్హెచ్ టీం తరపున ఆడబోతున్నాడు. ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ 23 కోట్ల భారీ మొత్తం పెట్టి క్లాసెన్ ని రిటైన్ చేసుకున్నారు. టీ20 ఫార్మాట్ లో క్లాసెన్ తిరుగులేని ప్లేయర్. లాస్ట్ సీజన్ ఐపీఎల్ లో చూసుకున్న సూపర్ గా పర్ఫామ్ చేశాడు. 16 మ్యాచ్ల్లో 170+ స్ట్రైక్ రేట్ తో 468 రన్స్ కొట్టాడు. వికెట్ల వెనకాల కూడా డీసెంట్ గానే పర్ఫామ్ చేశాడు. ఈసారి టీంలో ఇషాన్ కిషన్ ఉన్నాడు కాబట్టి క్లాసెన్ వికెట్ కీపింగ్ చేయకపోవచ్చు. నెంబర్ 1 జోష్ బట్లర్. ఇంగ్లాండ్ కి చెందిన స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ జోష్ బట్లర్ ఈ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. లాస్ట్ సీజన్ వరకు రాజస్థాన్ టీంలో ఆడిన బట్లర్ రాబోయే సీజన్ లో గుజరాత్ టీంలో ఆడబోతున్నాడు. గుజరాత్ టీం కి కంఫర్ట్ గా బట్లరే వికెట్ కీపింగ్ చేస్తాడు. ఐపీఎల్ లో బట్లర్ చాలా వరకు సక్సెస్ అయిన ప్లేయర్. చాలా మ్యాచ్ల్లో తన టీం ని సింగిల్ హ్యాండ్ తో గెలిపించాడు. కాబట్టి రాబోయే ఐపీఎల్ లో కూడా బట్లర్ మీదే హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఈ లిస్ట్ లో మీకు ఫేవరెట్ ప్లేయర్ ఎవరో తప్పకుండా కామెంట్ చేయండి.